అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా మనం పూజల కోసం, వ్రతాల కోసం చెప్పుకొని. ఈరోజు మనకి ఈ జూలై మాసంలో, అది కూడా ఆషాఢ మాసంలో వచ్చే గొప్ప విశేషం కోసం అయితే తెలుసుకోబోతున్నామండి. అది యోగిని ఏకాదశి. ఈ యోగిని ఏకాదశి అన్నది ఈ మాసంలో మనం ఆచరించడం వల్ల ఎంత గొప్ప విశేషాలని పొందగలుగుతామనే విషయాన్ని అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. తప్పనిసరిగా ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. చాలా చాలా యూజ్ అవుతుంది మనకి. మన సనాతన ధర్మం ఎంతో గొప్పదండి. మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అవరోధాలు తొలగించి దైవ అనుగ్రహం పొందేందుకు మనకు ఋషులు ఎన్నో పవిత్రమైన వ్రతాలను ఆచారాల్లోనికి మనకు అందించారు. వాటిలో అతి ముఖ్యమైనది ఏకాదశి వ్రతం. సంవత్సరంలో మొత్తం 24 ఏకాదశులు వస్తూ ఉంటాయి. అన్ని ఏకాదశులు ఆచరించలేకపోయినా భక్తి శ్రద్ధలతో ఒక్క ఏకాదశినైనా ఆచరిస్తే ఎంత పుణ్యం వస్తుందో అనేది మన శాస్త్రాలు మనకు తెలియజేశాయి. అలాంటి మహానిత్యమైన ఏకాదశిలో ఒకటి యోగిని ఏకాదశి. ఈ పవిత్రమైన రోజున భక్తితో వ్రతం ఆచరిస్తే పాప విమోచనం కలిగి జీవితంలో అనేక అవరోధాలు తొలగి శ్రీ మహావిష్ణువు ఒక కృప మనకి లభిస్తుందని పురాణాల్లో వివరించారు. అయితే యోగిని ఏకాదశి ఎలా ఆచరించాలి, ఏ నియమాలు పాటించాలి, ఏ పూజ చేయాలి అని, ఏ తప్పులు చేయకూడదు అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరిదాకా తప్పనిసరిగా చూస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే సప్త శనివారాల పూజ వీడియో అండి. మా సిస్టరు సప్త శనివారాల వ్రతం అయితే ఆచరించింది. 7వ శనివారం చేసిన పూజా విధానం చూపిస్తూ ఈ హరి కోసమైతే, ఈ ఏకాదశి వ్రతం కోసమైతే మనం చెప్పుకోబోతున్నాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుంది. యోగిని ఏకాదశి ఒక ప్రత్యేకతను తెలుసుకుందామండి. పద్మపురాణం, బ్రహ్మాండోత్తర పురాణం వంటి ప్రాథమిక గ్రంథాల్లోని యోగిని ఏకాదశి కోసం ప్రత్యేక స్థానమే ఉంది. ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అనేక యజ్ఞాలు చేసినంత పుణ్యప్రదం లభిస్తుందట. తీవ్రమైన పాపాలు కూడా క్షీణిస్తాయట. పురాణాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల 88,000 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం మనకు లభిస్తుందట. శాపాలు, దోషాలు, శారీరక మానసిక బాధల నుండి విముక్తి పొందగలుగుతామట. ఈ వ్రతం ఆచరించడం అంత శ్రేష్టమైనదిగా చెప్తూ ఉంటారు. శ్రీహరిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం పాటించి వారు చేస్తారో వారి జీవితంలో ఉన్న అడ్డంకులు, ఆటంకాలు అన్నీ కూడా తొలగి శుభ ఫలితాలు కలగజేస్తుందట ఈ వ్రతం ఒక ఫలితం. పంచాంగం ప్రకారం కృష్ణపక్ష ఏకాదశి తిథిని 2026 జూలై 10వ తారీఖున మనకి ప్రారంభమవుతుంది. అది కూడా శుక్రవారం ఉదయం 8:16 ప్రారంభమై జూలై 11 శనివారం ఉదయం 5:22 వరకు ముగుస్తుందండి. కాబట్టి మనకి ఈరోజు ఏకాదశి తిథి అనేది ప్రారంభమైపోయింది. రేపు మనకి ఉదయం 5:22 వరకు కూడా ఉంది. హరివాసన కాలము జూలై 11 ఉదయం 10:30 వరకు కూడా ఉంటుందటండి. మనం హరిని పూజించవచ్చు 10:30 వరకు కూడా. సాంప్రదాయ పంచాంగాల ప్రకారం ఈరోజు పూజా విధానము, అలాగే పాటించవలసిన నియమాల కోసం అయితే మనం తెలుసుకుందాం. ముందుగా ఏ ఏకాదశికైనా మనం బ్రాహ్మముహూర్త సమయంలోనే నిద్ర లేవాలంటారు. అయితే మనకి యోగిని ఏకాదశి అనేది ఈరోజు శుక్రవారం తెల్లవారి 8:16 అయితే ప్రారంభమయ్యి జూలై 11వ తారీఖున మనకి తెల్లవారి 5:22 వరకు అయితే ఉంటుంది. కాబట్టి ఈ యోగిని ఏకాదశిని అనేది మనం ఎప్పుడు పాటించాలి అంటే జూలై 11న మనం ఈ ఏకాదశి నియమాలు అయితే పాటించాలి అంటారు. అయితే అందుకని బ్రాహ్మముహూర్త సమయంలో నిద్రలేచి మనం ఈ ఏకాదశి నియమాలను అయితే పాటించుకోవాలండి. ఇంటిని శుభ్రపరచుకొని మనం స్నానాది కార్యక్రమాలు చేసుకొని శుభ్రమైన బట్టలు కట్టుకొని పూజా మందిరాన్ని ముందు రోజే శుభ్రపరచుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా ఏకాదశి రోజు అయితే శుభ్రం పరచకూడదని అంటారు. అనంతరం శ్రీ మహావిష్ణువునికి భక్తితో జ్ఞానించి అతనికి ఉపవాసం సంకల్పం అయితే చేసుకోవాలి. ఉపవాసం ఉండగలిగితే ఆ సంకల్పం అయితే మనం ముందుగా చెప్పుకోవాలి. పూజా మందిరంలో ఆవినేతో దీపారాధన చేసి పంచ అమృతాలతో శ్రీహరికి అభిషేకం నిర్వహించుకోవాలి. ఒక్క తులసి దళానైనా స్వామికి సమర్పించి పసుపు రంగుల పువ్వులతో పూజించడం అనేది ఉత్తమమైనది. ఈ రోజున మనం విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు నామాన్ని కానీ పారాయణం చేస్తూ విష్ణు అష్టోత్తర సహస్రనామాలు చదువుతూ గోవిందనామాలు చదవడం అనేది శ్రేష్టమైనది. నైవేద్యంగా అయితే మనం పానకము, కొబ్బరికాయ, అరటిపళ్ళు సమర్పించాలండి. యోగిని ఏకాదశి వ్రతము చేసేటప్పుడు కథనైతే మనం తప్పనిసరిగా వినాలి లేదా చదవాలి. అయితే ఇంటి పూజ అయిన తర్వాత మన సమీపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వీలైతే తులసిమాలను సమర్పించడం అనేది ఉత్తమమైనది. ఇంకా రాత్రి మనం ఉపవాసం ఉంటాం కాబట్టి ద్వాదశి తిథులు ఉన్నప్పుడే పారాయణం చేసి ఆ పారాయణం అయిన అనంతరం
తర్వాత రోజు మనం ఎవరికైనా ముందుగా అన్నదానం చేయగలిగితే ఉత్తమమైన ఫలితం అయితే కలుగుతుందండి. అన్నదానం చేయడం కానీ, అన్నప్రసాదాలను ఎవరికైనా ప్రసాదంగా పంచడం కానీ, లేదంటే ఏదైనా దాన ధర్మాలు చేయడం అనేది చాలా ఉత్తమమైనది. మనకి ఏకాదశి వ్రత ఫలితం అనేది పరిపూర్ణంగా లభిస్తుందని అంటుంటారు. యోగిని ఏకాదశి సాయంత్రం తులసి కోట వద్ద నెయ్యి దీపం వెలిగించి భక్తితో 11 ప్రదక్షిణలు చేస్తే కుటుంబంలోని శాంతి, సౌభాగ్యము, ఐశ్వర్యం పెరుగుతాయని చెప్తుంటారు. తులసి దళాలను శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వల్ల ఈ రోజున ఎంతో విశిష్టమైన సేవ చేసినంత ఫలితం కలుగుతుంది. యోగిని ఏకాదశి అంటే పాప విమోచన ఏకాదశిగా కూడా చెప్పబడుతుంది. ఈ ఏకాదశి ఎవరు ఆచరించారు, ఎలాంటి ఫలితాలు పొందారు, పురాణాల్లో చెప్పబడిన కథ కోసం అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. పురాణాల ప్రకారం అలకాపురి రాజైన కుబేరుడు పరమశివుడికి గొప్ప భక్తుడు మనకందరికీ తెలిసిందే. ప్రతిరోజు మానస సరోవరం నుండి సుగంధభరితమైన దివ్య పుష్పాలను తెచ్చి శివార్చన చేసేవాడట. ఆ బాధ్యత అతని సేవకుడైన హేమామాలినికి నిర్వహించాడట. ఒకరోజు హేమామాలి తన భార్యతో విశాలాక్షితో గొడవ పడంతో ఆ గొడవలో మునిగి శివపూజ కోసం తీసుకురావాల్సిన పుష్పాల కోసం సమయాన్ని మర్చిపోయాడట. శివారాధనలో జరిగిన ఈ నిర్లక్ష్యాలకి కుబేరుడికి ఆగ్రహం వచ్చిందట. అతన్ని శపించాడట. ఆ శాపం వల్ల హేమామాలి కుష్టి వ్యాధితో బాధపడుతూ తన సౌందర్యాన్ని కోల్పోయాడట. అడవుల్లో దుర్బలమైన జీవితాన్ని గడపవలసి వచ్చిందట. అనేక సంవత్సరాల తర్వాత హేమామాలి మహర్షి మార్కండేయ ఆశ్రమానికి చేరుకున్నాడట. తన బాధనంతా కూడా వివరించాడట. అతని దుస్థితిని చూసిన మహర్షి యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల తనకి మంచి ఫలితం కలుగుతుందని ఉపదేశించాడట. మహర్షి చెప్పిన విధంగా హేమామాలి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ యోగిని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడట. ఆ రథ ప్రభావంతో కుబేరుడు శాపం తొలగిపోయి అతను తిరిగి తన ఆరోగ్యాన్ని, అందాన్ని, ఐశ్వర్యాన్ని పొందాడట. ఈ కారణంగానే యోగిని ఏకాదశిని పాప విముక్తిని కలిగించే ఏకాదశిగా, పాపాన్ని ప్రసాదించే ఏకాదశిగా ఈ రథాన్ని చెప్తూ ఉంటారు. కొత్త జీవితానికి నాంది పలికే పవిత్రమైన ఏకాదశిగా పురాణాలు ఈ ఏకాదశిని కీర్తిస్తున్నాయట. అందుకని యోగిని ఏకాదశి కేవలం ఉపవాసం మాత్రమే కాదు, ఇది మనసు, మాట, కర్మను పవిత్రం చేసుకునే ఆత్మధిక సాధన. భక్తి నియమము, ఆత్మ పరిశీలనతో ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా దైవ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా లభిస్తుంది. మన సనాతన ధర్మాలు బోధిస్తున్నాయి. భగవంతుని కృపతో పాప బంధన తొలగి జీవితంలో శాంతి, సౌభాగ్యము అన్నీ కూడా మనకు కలుగుతాయని దీని ద్వారా యోగిని ఏకాదశి మనకి గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ యోగిని ఏకాదశి అన్నది ఈ మానవ జన్మలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా తమకున్న పాపాలన్నీ కూడా విముక్తి కలిగించుకోవడానికి ఆచరించవలసిన వ్రతముగా ఈ వ్రతాన్ని చెప్పబడుతుంది. అందుకని మనం ఏ వ్రతాలు ఆచరించలేకపోయినా ఈ ఆషాఢ మాసంలో ఈ కృష్ణ పక్షంలో రాబోయే ఈ ఏకాదశిని తప్పనిసరిగా ఆచరించి ఉత్తమమైన ఫలితాలు పొందగలిగే మార్గాన్ని సూచిస్తుంది. ఇదేనండి ఈ యోగిని ఏకాదశి ఒక విశిష్టత. ప్రతి ఒక్కరు కూడా పాటించి ఆ శ్రీ మహావిష్ణువు ఒక అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆ విష్ణు అనుగ్రహం చేరాలని కోరుకుంటున్నానండి. ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.